సో ఇక్కడైతే డైనోసార్స్ తిరిగాయి. సో ఉన్న ఈ 4 months ఫుల్ వీకెండ్స్ లో ఎక్స్ప్లోర్ చేసేయాలన్నమాట, ఎందుకంటే మాకు ఈ 4 months దొరుకుతాయి కాబట్టి. సో ఈ రోజు మేము డైనోసార్స్ ఉన్న ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. ఎస్, డైనోసార్స్ ఉన్న ప్లేస్ అంటే ఒకప్పుడు అక్కడ ఉండేవంట. సో అక్కడ మ్యూజియం అది ఉంది, అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం చూడబోతున్నాం. ఫుల్ ఎక్సైటెడ్. పాపం వీడు మాత్రం మిస్ అయిపోతున్నాడు, అదే ఎక్లెస్. ఎందుకు అంటే మ్యూజియం లోకి ఇంకా ఆల్పాకా ఫార్మ్ కూడా ఉంది, వాటిలోకి వీడిని రానియరు. సో వీడిని తీసుకెళ్ళలేకపోతున్నాం. సో వీడిని ఇంట్లో పెట్టేసి నేను సూర్య కలిసి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా వచ్చేయండి. అదిగో అక్కడ సింబాలిక్ గా డైనోసార్ బొమ్మ కూడా పెట్టారనమాట. ఇక్కడ ఒరిజినల్ గా తిరిగాయంట డైనోసార్స్. అండ్ ఇది స్టార్టింగే, ఇంకా దీనికి ట్రైల్ కూడా ఉందన్నమాట. ఇవి ఉన్నాయి కదా, వీటిని హుడూట్స్ అంటున్నారు వీళ్ళు. బేసికల్గా కొండల్లో తిరిగాయంట. సో ఇప్పుడు ఈ హుడూట్స్ ట్రైల్కి వెళ్ళబోతున్నాం. అండ్ మేము కాల్గరీలో బయలుదేరేటప్పుడు చాలా ఎండ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి చాలా చల్లగా ఉంది, చాలా చలేస్తుంది. సో ఫైనలీ వీళ్ళు చెప్తున్న హుడూట్ ట్రైల్స్ కి అయితే వచ్చేసాం మేము. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇవి, బేసికలీ ఇవన్నమాట. సో ఇక్కడైతే డైనోసార్స్ తిరిగాయి అండ్ వాటి ప్రిజర్వేషన్ కూడా ఉంది. ఇక్కడ లేవు, బట్ ఇక్కడ దగ్గరలో ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంకి వెళ్తే డైనోసార్ బోన్స్ కనిపిస్తాయంట. బట్ ప్రెసెంట్లీ అయితే మనం డైనోసార్స్ నడిచిన అడుగుల్లో మనం కూడా అడుగు జాడల్లో కొన్ని అడుగులు వేసి వచ్చేద్దాం పదండి. ఈ పుట్టగొడుగులు ఉన్నాయి కదా, అవి ఇంకా ఉన్నాయంట. ట్రైల్ వరకు వెళ్తే అవి ఇంకా ఉన్నాయి, బట్ మాకు చూసేవి చాలా ఉన్నాయి. ప్లస్ ఎక్లెస్ ఇంట్లో ఉన్నాడు కదా, సో అంతవరకు వెళ్తాం అనుకోవట్లేదు. వేద్దామని చెప్పదా, ఇలా అడుగులు వేసేసి వచ్చేద్దాం, వెళ్ళిపోదామా. సో చాలా మంది అటు అటు వెళ్తున్నారు. ఈ అడ్డదారిలో నేను వెళ్ళబోతున్నా. లెట్స్ గో. మాత్రం ఎంజాయ్ చేయండి మీరు చూడడానికి, ఎందుకంటే ఇలాంటివి చూడాలంటే చూడాలి మనకి. ఇక్కడ 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 దాక్కున్నారు, ఇక్కడ దాక్కున్నారు, ఇక్కడ దాక్కున్నారు. మనం అంటే ఇంత చిన్నగా ఉన్నాం కాబట్టి అన్నిట్లోని పట్టేసి ఎక్కేస్తున్నా. నాకు డౌట్, అప్పట్లో డైనోసార్స్ చాలా పెద్దగా ఉండేవి కదా, ఇందులో ఎలా పట్టాయి అంటారు అసలు? అంటే ఆ పెయ్య తిరిగేవా, ఎందుకు వచ్చేవి కాదా?
చూసారు కదా, ఇవే హుడూట్స్ అన్నమాట. ఫైనల్లీ వచ్చేసాం, చూసేసాం. యాక్చువల్లీ దీని ట్రైల్ చాలా పెద్దగా ఉంది. సో మనం ఇవి ఎక్కి క్రాస్ చేసి, వాళ్ళందరూ వెళ్తున్నారు కదా అలాగా, అలా ఇవన్నీ పై వరకు ఎక్కచ్చు అనమాట. ఎక్కి క్రాస్ చేస్తే ఇక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఇలాంటివి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇలాంటివి ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయంట అటు సైడ్. బట్ యా, మేము వచ్చింది జస్ట్ హాఫ్ డే ట్రిప్ కింద వచ్చాం. సో అంత టైం లేదు. సో అవన్నీ చేయాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ అక్కడికి వచ్చి క్యాంప్ గ్రౌండ్స్లో ఉంటే చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ స్టాప్ ఏముందో చూద్దాం. మ్యూజియం అంట, ఇప్పుడే సూర్య కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం డైనోసార్ దగ్గర వచ్చాము. ఆల్మోస్ట్ లైఫ్ సైజ్ డైనోసార్ బొమ్మ అన్నమాట ఇది. చూడండి ఎంత ఉందో. ఇక్కడ ఇంకోటి ఉంది. సో ఈ టౌన్ అంతా ఇలానే డైనోసార్ థీమ్ తో నింపేశారనమాట. ఇక్కడికి వస్తే ఏదో ఫ్యాంటసీ వరల్డ్ లోకి వచ్చినట్టు అనిపించింది. డైనోసార్ సిస్టమ్ ఉన్న వాళ్ళు కానీ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ టౌన్ లో. అండ్ మేము అలా మ్యూజియం కి వెళ్తూ ఇక్కడ కాఫీ బ్రేక్ కోసం ఆగాము. ఇక్కడ కెఫే నేమ్ వచ్చేసి చాలా విచిత్రంగా పువర్ సిస్టర్స్ మార్కెట్ అని ఉంది. ఏంటా అని అడిగితే వాళ్ళ పేరెంట్స్ పువర్, మేము బానే ఉన్నామన్నారు. అండ్ యా, ఈ వీడియోని ఇక్కడతో ఆపేస్తున్నాను, లెంత్ ఎక్కువ అవుతుంది కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు stay tuned. Bye bye. The smallest runway అయి ఉంటది ఇది నాకు తెలిసి.